गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकय चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतार वरिष्ठाय रामकृष्णाय ते नमः। ओम नमः श्री यतिराजाय विवेकानंद सूरये सच्चित् सुख स्वरूपाय स्वामिने तापहारिणे स्वामिने तापहारिणे। యోగ సాధన కోసం సిద్ధంగా ఉన్న మీ అందరికీ అధ్యాపకులందరికీ కూడాను నా ప్రణామాలు. చాలా ఉన్నతమైన విషయం గురించి మనం ఆలోచిస్తున్నాం. ఎందుకంటే జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్న అత్యున్నత స్థితికి వెళ్లేందుకు చేసే ప్రయత్నమే ఈ యోగ సాధన. మనం గతంలో యోగంలో ఉండే స్ట్రీమ్స్ ఏమిటని చెప్పేసి చూసాం. తర్వాత నిన్నటి రోజు ఒక చాలా విశేషమైన విషయం గురించి తెలుసు. ఏంటి ఆ విషయం? భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఈ పదానికి ఏకైక ఉదాహరణ ప్రపంచం మొత్తం మీద కేవలం భారతదేశం మాత్రమే. ఎందుకంటే ఇక్కడ ఉన్నన్ని జాతులు కానీ, ఇక్కడ ఉన్నన్ని సంస్కృతులు కానీ, ఇక్కడ ఉన్నంత భౌగోళిక విశేషాలు కానీ, ఇంతటి వైవిధ్యం, వ్యక్తులు, రూపాలు, భాషలు ఒకటి కాదు, ఇంతటి భిన్నత్వం ఉండి కూడా మనం తత్వానికి వచ్చేసరికి ఏకత్వం, ఏకం ఏవా అద్వితీయం బ్రహ్మ అన్న విషయానికి అనుగుణమైన ఆలోచన విధానం మన భారతదేశంలో విలసిల్లింది, విలసిల్లుతూ ఉంది. ఈ భిన్నత్వంలో ఏకత్వం గురించి నిన్న కొంతవరకు కూడా పరిశీలించాం. ముందుగా సబ్జెక్టులోకి వెళ్ళబోయే ముందు ఈ రోజు చాలా విశేషమైన రోజు. ఏమిటది? గురువారం. గురువు అని చెప్పేసి అంటే మనకి మన పురాణాల ప్రకారం బృహస్పతి దేవతల గురువు అని ఈ గురువారాన్ని ఆయన జ్ఞాపకార్థం, ఆయన కోసం ఇది ఈ రోజుని ప్రత్యేకంగా నిర్ధారణ చేశారు. దేవతల గురువు బృహస్పతి, దాన్ని మనం ఒకటి అంటాం బుద్ధికి బృహస్పతి అని చెప్పేసి. రాక్షసుల గురువు శుక్రుడు, దేవతల గురువు బృహస్పతి. ఇప్పుడు గురువు గురించిన ఇంకొక విశేషం ఏంటంటే, దక్షిణామూర్తిని మనం ప్రపంచానికి గురువు, విశ్వానికి గురువు అని చెప్పేసి భావిస్తూ ఉంటాం. అందుకనే నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః అంటూ దక్షిణామూర్తి స్తోత్రంలో గురువు యొక్క విశేషాన్ని మనకి చెప్పడం జరిగింది. అలాగే మరో విశేషం ఏంటంటే, గుకారం అంటే అంధకారము, గుహ అనేదంటే చూడు, గుహలో ఏముంటుంది? చీకటి ఉంటుంది. అంటే మన అంతర్గతం అనే హృదయాంతర్గతం, హృదయాంతరాళం అనే దాంట్లో కూడా అజ్ఞాన తిమిరాంధస్య, ఈ తిమిరం అజ్ఞాన రూపంలో చీకటి ఉంటుంది. రుకారం అనేది ఏంటంటే వెలుగు అన్నమాట. అంటే వెలుగంటే గురువుకున్న జ్ఞానము, అది వారి వెలుగు. వారి వెలుగు మన వరకు ప్రసారం చేస్తారన్నమాట. అదే గురువు యొక్క ఉపదేశం ద్వారా మనకి ఆ వెలుగు అందుతుంది. మనం ఆ వెలుగు బాటలో నడుస్తూ ఉంటాం. అంటే మనం నడిచే బాటకి ఆ వెలుగు దారి చూపిస్తూ ఉంటుందన్నమాట. అందుకని గురువుకి మన జీవితంలో చాలా విశేషమైన స్థానం ఉన్నది. ఈ స్థానానికి అనుగుణంగా మనం నిరంతరం కూడాను గురువుకి గౌరవం చూపించాలి. గురువు కూడానట
పరమాత్మ కూడా గురువు యొక్క నిర్దేశాల ప్రకారం నడుస్తూ ఉంటాడట. నేరుగా పరమాత్మ అనుగ్రహం మనకి లభించదట. దానికి 2 ఉదాహరణలున్నాయి. ఒకటేంటంటే, పరమాత్మని మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. మీరందరూ గూడా చూస్తూ ఉన్నారు. అంటే నేను చెప్పేది కేవలం ఈ దేవుడు గాని, గుళ్ళో ఉన్న అది భగవంతుడు గాని, క్యాలెండర్‌లో ఉన్న దేవుడు గాని వీళ్ళ గురించి కాదు నేను చెప్తూ ఉన్నది. భగవంతుడు, పరమాత్మ ఏ రూపంలో కనిపిస్తున్నాడు మనకి? ప్రతిరోజు ఉదయం లేచి లేవగానే చక్కగా తూర్పున కాంతులు ఇస్తూ, ఈ క్రింద ఉండే ప్రపంచంలోని ప్రతి జీవికి కూడాను పోషణనందిస్తూ, సృష్టి స్థితి లయలను 3 కూడా నిర్వహిస్తూ ఉన్న పరమాత్మ ప్రత్యక్ష నారాయణుడని జెప్పేసంటాం. ప్రత్యక్ష నారాయణుడని జెప్పేసంటే, నారాయణుడనేవాడు ఎక్కడున్నాడో, ఏమిటో, ఎవరికి కనిపించాడో మనకెవరికీ తెలీదు కానీ, ప్రత్యక్షంగా మనకిస్తూ ప్రత్యక్షము అంటే ప్రతి ఇంద్రియానికి కూడాను అనుభవం కలిగేలాగా, ఆ వెచ్చదనం, ఆ వెలుగు ఇవన్నీ కూడాను కలుగచేస్తూ కనిపిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రత్యక్ష నారాయణుడన్నాడు. నిజంగా చూడండి ఇప్పుడు ఇప్పుడు ఒక్కసారి బయటికి వెళ్లి గనక సూర్యుడిని నేరుగా చూడగలమా మనం? ఈ కళ్ళతో దెబ్బతో కళ్ళు దెబ్బతింటాయి. ఎందుకు? తీక్ష్ణత. పరమాత్మ ఎప్పుడూ కూడా అంత తీక్ష్ణంగానే ఉంటాడు. మరి ఆయన అనుగ్రహం మనకెలా వస్తుంది? గురువు ద్వారా వస్తుంది. ఎవరా గురువు? చంద్రుణ్ణి మనం గురువని జెప్పేసి అంటాం. ఎందుకంటే, సూర్యుని తీక్ష్ణమైన కాంతిని ఆయన తీసుకొని, చల్లని వెన్నెల కింద మార్చి మనకందిస్తూ ఉంటాడు. అంటే జ్ఞానం తీక్ష్ణంగా ఉంటుంది. అది మనం భరించేందుకు కుదరదనమాట. అంతటి తీక్ష్ణంగా ఉంటుంది. ఈ తీక్ష్ణత అంతా కూడాను తను తీసుకుంటాడు. తను తీసుకొని మనకేమిస్తాడు? చల్లని వెన్నెలనిస్తాడనమాట. అంటే జ్ఞానాన్ని చల్లగా వెన్నెల రూపంలో మనకనిపిస్తాడన్నమాట. ఇది ఒక ఉదాహరణ. అయితే మరొకటేంటంటే సముద్రం ఉంది. సముద్రం అంతా నీరే ఉంది. ఇంత నీరు ఉన్నా సరే నీకు దాహం వేస్తే తీర్చేందుకు సముద్రం ఏమాత్రమన్నా ఉపయోగపడుతుందా? ఈ ప్రశ్నొచ్చినప్పుడు ఏమవుతుంది? అబ్బే! సముద్రం నీళ్ళు మనం ఎలా తాగుతామండి? అవి కటిక ఉప్పులండి. అసలు నోట్లో పెట్టుకోలేం. అనం. మరి ఆ నీటిని మేఘం అంటే పరమాత్మ సముద్రం అని జెప్పేసి అయితే గనక, సముద్రంలోంచి మనం నేరుగా అనుగ్రహాన్ని పొందలేనప్పుడు, మేఘం అనే గురువు మేఘం రూపంలో ఉంటాడు. ఉండి ఇక్కడి నుంచి ఆవిరి రూపంలో ఈ నీటిని తీసుకుంటాడు. తను సంపూర్ణంగా గ్రహించి, చక్కగా నల్లగా నిండుగా నిండు నల్లటి మబ్బు కింద మారి, చక్కగా ఎక్కడైతే అవసరం ఉంటుందో, అవసరం ఉన్న ప్రదేశాల్లో వర్షిస్తాడు. అంటే ఎవరికైతే అవసరం ఉందో వారికి తను గ్రహించిన జ్ఞానాన్ని పరమాత్మ నుంచి, సముద్రం నుంచి గ్రహించిన జలం జ్ఞానం అని భావిస్తే మనం, అది ఆ జ్ఞానాన్ని వర్ష రూపంలో తిరిగి భూమి మీద వర్షిస్తాడు. ఇది గురువు చేసే పననమాట. మనకి అహితమైందేదో తను తీసుకుంటాడు. తను తీసుకొని మనకు హితమైనదిగా మార్చి మనకందిస్తాడనమాట. ఈ గురువారం యొక్క విశేషం ఇది. కాబట్టి మనకి గురువు వందనం చెయ్యడం, గురువు పట్ల గురుభావం, దైవీ భావం కలిగి ఉండడం చాలా అవసరం మనకి. ఎందుకంటే, మనం వారి ద్వారానే మన జీవన విజ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉన్నామనమాట. ఇలాగ మనకి నేర్పించిందెవరంటే రామకృష్ణ పరమహంస, వారి శిష్యుడైన వివేకానందులు. వీరిద్దరి పేరు మీద కూడా ప్రస్తుతం నడుస్తున్న ఎస్ వ్యాస యూని యోగా యూనివర్సిటీ, యోగా అనుసంధాన సంస్థ అంటారు దీన్ని. ఇందులో మనకి ఈ వైఐసి అనే కార్యక్రమంలో చక్కగా విషయాన్నంతా కూడాను క్రోడీకరించి చెప్పారు. దాన్నంతా నేను తెలుగులోకి అనువదించి మీకు తెలియజేస్తూ ఉన్నాను నేను. అంటే మధ్యలో నేను గురుస్థానాన్ని తీసుకొని, నేను గ్రహించిన జ్ఞానాన్ని మీకు అందిస్తూ ఉన్నానన్నమాట. ఇప్పుడు మనం సబ్జెక్ట్‌లోకి వెళ్దాం. నిన్నటి వరకు చూసిన దాంట్లో ఏంటంటే మనం ఈ నేర్చుకున్న సాధనలో ఏం జరుగుతుంది అని జెప్పేసంటే, పంచకోశాలలో కూడా అంటే అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం అనే అన్ని కోశాల్లో కూడాను శక్తులు జాగృతమవుతాయి.
అలాగే ఈ సాధన వల్ల ఏం జరుగుతుందంటే మనలో ఏ మార్పులు వచ్చాయన్న విషయం కూడా మనకు అవగతం అవుతుందన్నమాట. అలాగే మనకు కొన్ని సిద్ధులు లభిస్తాయని చెప్పేసి అనుకున్నాం కదా. సిద్ధులు, ఆ అతీంద్రియ శక్తులు ఇవన్నీ కూడా మనకు లభిస్తాయి. కానీ ఈ అతీంద్రియ శక్తి వచ్చిన శక్తితోనే పరిమితం అయిపోయి ఆగిపోకూడదు. మనం సాధనని మరింత ముందుకు తీసుకెళ్ళాలి. మన లక్ష్యం యోగి కావడం. యోగమే మన జీవన పరమావధి అని చెప్పేసి అన్న ఉద్దేశంతో మనం ఈ సాధనని నిరంతరం కొనసాగిస్తుండాలి. ఎప్పటి వరకు చేయాలండి మాస్టారు ఈ సాధన అని చెప్పేసి అంటే, ఈ సాధనకి అంతంటూ ఏం లేదు. ఎందుకంటే జీవితంలో ఆఖరి క్షణం అంటే ఒకసారి లోపలికి పీల్చిన ఊపిరి మ్, బయటికి వచ్చింది. బయటికి వచ్చిన ఊపిరి లోపలికి వెళ్ళదు చూడండి. అప్పటి మనకి ఈ కనపడిన కనిపించిన స్థలాల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. కనపడిన స్థలం అంటే అంతరంగంలో కూడా మార్పులు జరుగుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది, మనకి కొన్ని ఆ, నిగూఢమైన విషయాలు ఉన్నాయి. ఇది పునర్జన్మ గురించే కానివ్వండి, కర్మ సిద్ధాంతం గురించే కానివ్వండి, అభివృద్ధి గురించే కానివ్వండి, ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడాను మన అవగాహన స్థాయి పెరుగుతుందన్నమాట. పెరిగి మనం ఆచరణ పర్యంతం ఆ అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ మార్పును మనకు మనమే గమనించగలం. ఇప్పుడు చాలా ఇంకొక విశేషమైన విషయాన్ని చూడబోతున్నాం. అదేంటంటే వేదాంతం అని చెప్పేసి అంటాం. ఈ వేదాంతంలో మనం నిన్న కొన్ని విషయాలు తీసుకున్నాం. వేదాంతంలో చెప్పే ఉదాహరణలు తెలుసుకున్నాం. ఎందుకంటే బంగారం అనేది మూల పదార్థం అయితే గనక తద్వారా మనకి రకరకాల ఆభరణాలు చేసుకుని ధరిస్తూ ఉంటాం. అలాగే మట్టి అనేది మూల పదార్థం అయితే గనక ఆ రకరకాల పాత్రలన్నీ చేసి మనం మృణమయ పాత్రలు, మట్టి పాత్రలు తయారు చేసి మనం మన నిత్య జీవితంలో వాడుకుంటూ ఉంటాం. సముద్రం గురించి కూడా తెలుసుకున్నాం. ఎందుకంటే కెరటాలు వేరైనా సరే అన్ని సముద్రంలో జలం నీరే. అంటే పరమాత్మ. ఇన్ని జీవాత్మలు ఇక్కడ ఉన్నా సరే ఇవన్నీ కూడా ఏంటంటే పరమాత్మ యొక్క ఆ ప్రత్యేకమైన అంశాలు మాత్రమే. కానీ నిజంగా ఇవన్నీ కూడాను పరమాత్మయే అన్న విషయాన్ని నేను అద్వైత సిద్ధాంతమే ఇది. అద్వైతము రెండు లేవు, అది లేదు అది ఇది అంటూ ఏమీ లేదు, అన్నీ ఉన్నదంతా ఒక్కటే అన్న విషయాన్ని అద్వైతంలో చెప్తారనమాట. యోగ, ఆధ్యాత్మికత అన్ని రంగాల్లో, అన్ని పార్శ్యాల్లో ఈ రోజు ఉపయోగించడం చూస్తూ ఉన్నాం. ఇదిగో మీరే దీనికి ఉదాహరణ. మీరు సామాన్య జీవితంలో మీరు ఏ ఏ వృత్తుల్లో ఉన్నారో, ఏ ఏ వ్యాపకాల్లో ఉన్నారో, ఏ ఇళ్ల నుండి, ఏ సంస్కారాల నుంచి, ఏ సంస్కృతుల నుంచి వచ్చారో, కానీ మీరందరూ కలిసి ఇప్పుడు చేస్తున్న పని ఏంటిది? యోగ సాధన అనే ఒక చోటకు వచ్చి మీరందరూ కూర్చొని విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు అంటే ఇది ఉపయోగించబడటం మొదలైనట్టే కదా. ఉపయోగించడం అది అన్ని రంగాల్లో, అన్ని పాఠశాలలో. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడాను వారు వారు నిత్య జీవితంలో ఎదుర్కొనే ఆ సంఘర్షణని, ఆ ఒత్తిడిని తట్టుకునేందుకు యోగా ధ్యానానికి దే ఆర్ రిజర్టింగ్ టు దిస్ మెడిటేషన్ అండ్ దిస్ యోగా ప్రాక్టీసెస్. వీటిని వీరు ఆచరణలో తెచ్చుకుంటూ ఉన్నారు. ఇది ఎందుకు అంటే మనం ముందుగానే అనుకున్నాం కదా, ఒక ఆదర్శవంతమైన ఆ చక్కటి సాంఘిక వ్యవస్థను నిర్మించడానికి భారతదేశపు ఆలోచన విధానమైన యోగ ఉపయోగిస్తుంది అన్న విషయం రుజువయ్యింది. ఇప్పుడు ఒకవేళ ఆ పశ్చిమ దేశాలు ఉన్నాయి. ఈ పశ్చిమ దేశాలు ఏం చేస్తూ వచ్చినాయి అంటే, భారతదేశం చేసిన విధానం వేరే, పాశ్చాత్య దేశాలు చేసిన విధానం వేరే. ఇది మానవ జీవితాలతో ఒక ఎక్స్పెరిమెంట్స్ చేశాయి అనమాట. రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేశాయి. దాన్నే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ఇజం కింద వారు నిర్ణయిస్తూ వచ్చారనమాట. ఏంటి ఆ ఇజం? సోషలిజం, కమ్యూనిజం, క్యాపిటలిజం, ఆఖరికి డెమోక్రాటిక్ అనే ఇప్పుడు మనం అందరం ఆచరిస్తూ ఉన్న డెమోక్రాటిక్ విధానాన్ని, సొసైటీని ఒకదాని తర్వాత ఒకటిగా మార్పు చేస్తూ వచ్చారు యూరోప్ దేశాల్లో. కానీ మన స్వామి వివేకానంద ఉద్దేశంలో ఏంటి? సంపూర్ణమైన విధానంలోకి మారాలి. ధార్మికమైన ఆలోచనతో అర్ధ కామాలను నిగ్రహిస్తూ
మోక్షానికి చేరుకోవడం. మనకి ఆ అంటే ఈ విధమైన ధర్మబద్ధమైన విలువల్ని పాటించకుండా ఆదర్శవంతమైన సాంఘిక వ్యవస్థను నిర్మించలేమన్న విషయం యూరప్ దేశాలు పాటించిన విధానం బట్టి మనందరికీ కూడాను రుజువవుతూ వచ్చింది. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం యూరప్ దేశాల్లో ఎంత విచ్చలవిడి, ఎంత విశృంఖలత్వం ఉంటూ ఉన్నదో. అదే భారతదేశంలో దాంతో పోలిస్తే చాలా, అంటే వారు బహుశా భౌతిక సౌఖ్యాలలోను, తర్వాత సిరి సంపదల్లోను మనకన్నా, భారతదేశం కన్నా ఉన్నతిని సాధించి ఉండవచ్చు. కానీ ఆ ఔన్నత్యం వల్ల మెటీరియలిస్టిక్ పొజిషన్స్, మెటీరియలిస్టిక్ వరల్డ్ అని చెప్పేసి అంటాం కదా మనకు. భౌతిక వస్తు ప్రధానమైన ప్రపంచం. ఈ వస్తు ప్రధానమైన ప్రపంచం వల్ల వస్తువులకే విలువ ఉన్నది, కానీ ఆత్మ అనే పదార్థానికి గురించి కానీ, మనిషి ఉద్ధరించబడటానికి కావాల్సిన విధానం గురించి కానీ వారికి తెలియనే లేదు. వారు అది ఆచరించడం కూడా లేదు. ఎందుకంటే చరిత్రనే గనక మనం చూసేటట్టయితే పెద్ద పెద్ద సామ్రాజ్యాలు నిర్మించబడ్డాయి. మనకు తెలుసు. గ్రీకు సామ్రాజ్యం ఎంత పెద్దది, రోమన్ సామ్రాజ్యం ఎంత పెద్దది. గ్రీకు సామ్రాజ్యం అయితే ప్రపంచం మొత్తాన్ని ఇచ్చేసిన అలెగ్జాండర్ అనే ఆయన ఆ గ్రీస్ నుంచి బయలుదేరి ప్రపంచం అంతా తిరిగి ప్రపంచాన్నంతా కూడా కైవసం చేసుకుందాం అని చెప్పేసి ప్రపంచ విజేత అనిపించుకుందాం అనే ఒక గట్టి పట్టుదలతో వచ్చి, తీరా చూస్తే ఎక్కడికి వచ్చి భారతదేశపు యొక్క ఆధ్యాత్మిక విలువలను ఏమాత్రం కూడా కొల్లగొట్టలేక తనే ఆహుతైపోయి వెళ్ళిపోయాడు. ఈ సామ్రాజ్యాలన్నీ కూడాను, గ్రీక్ సామ్రాజ్యం కానివ్వండి, రోమన్ సామ్రాజ్యం కానివ్వండి, ఈజిప్షియన్ సామ్రాజ్యం కానివ్వండి, బాబిలోనియన్ సామ్రాజ్యం కానివ్వండి, చరిత్రలు చూస్తే ఇన్ని రకాల సామ్రాజ్యాలన్నీ కూడాను అవి గొప్ప విలాసవంతంగా జీవించాయి. రోమన్ లో మనం ఆ, ప- జూలియస్ సీజర్ అని చెప్పేసి అని, ఉమ్, ఆ, ఈ ఈ ఈ విధమైన గొప్ప చక్రవర్తులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏ విధంగా బ్రతికారు అని చెప్పేసి అంటే గొప్ప విలాసవంతమైన జీవితాల్ని బతికారు అనమాట. కానీ ఇంతటి విలాసం ఏమైంది? మరి అప్పుడు చూసాంగా ఎంత పెద్ద గ్రీకు ఎంపైర్ ఇవాళకి ఆ ఆ, మిగిలిపోయిన అవశేషాలు ఉంటాయి కదా. నగరాలు, గొప్ప గొప్ప నగరాలు నిర్మించారు. ఆ నగరాల యొక్క అవశేషాలు చూస్తే ఈ రోజు మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఇంతంత పెద్ద పిల్లర్లు ఉంటాయి, ఇంతంత పెద్ద భవనాలు ఉంటాయి, కొద్దిపాటి అవశేషాలు మాత్రం మిగిలి మనకి ఆనాటి వైభవాన్ని చూపిస్తూ ఉన్నాం. మరి ఆ వైభవం శాశ్వతంగా ఎందుకు ఉండలేదు? ఇది ఆలోచించాలి కదా మనం. అంటే ఇందాక మనం అన్నట్టుగా అది తాత్కాలికం. భౌతిక సుఖాలు, భౌతిక సంపదలు ఇవన్నీ కూడాను శాశ్వతంగా ఉండేవి కావు. మరి గత కొన్ని వేల సంవత్సరాలుగా ఎదిగే వేదాల కాలం నుండి కూడాను భారతదేశంలో ఒక సంస్కృతి నిర్దేశించి నిర్వహించబడుతూ ఉంది కదా. ఏంటి ఆ సంస్కృతి? దాన్నే మనం సనాతన ధర్మం అని చెప్పేసి అని పేరు పెట్టాం. ఆ, దీనికి కూడా ఎన్నో రకాల అడ్డంకులు ఎదురయ్యాయి, దాడులు గురయ్యాము మనం. ఆ, ప్రపంచంలో చూస్తే, మన చరిత్రలో చూస్తే గనక ఒక 1000 సంవత్సరాలు మనం బానిస బ్రతుకులు బ్రతికాం. 700 సంవత్సరాల ఇస్లామిక్ పరిపాలన, 300 సంవత్సరాల యూరోపియన్ పరిపాలన, వీటన్నిటితో మనందరం దాసులుగా, దాస్య శృంఖలాల్లో బతికాం. వీటన్నిటి నుంచి కూడా బయటపడి ఇప్పుడు స్వేచ్ఛా స్వతంత్రాలు లభించాయి. అభివృద్ధి, క్షేమం అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం ప్రయాణం సాగిస్తూ ఉన్నాము. ఇది కారణం ఏంటి? సనాతన ధర్మం అనే ఒక గొప్ప వ్యక్తిత్వం మనందరికీ కూడా వెన్నెముకలాగా నిలిచిందనమాట. అందుకనే మన జాతి తన ప్రభావాన్ని కోల్పోకుండా ఇప్పటి వరకు కూడా నిర్వహిస్తూ ఉన్నదనమాట. ఇప్పుడు ధర్మ, అర్థ, కామ, మోక్ష అని చెప్పేసి అంటాం మనం. అంటే వీటిని ఏమంటాం మనం? పురుషార్థాలు అని చెప్పేసి అంటాం. అంటే మనం తప్పనిసరిగా ఆచరించవలసినవి, యమాలన్నమాట ఇవి. ఐ మీన్ నియమాలన్నమాట. ఖచ్చితంగా ఆచరించవలసినవి ఏంటవి? ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఇప్పుడు ఇది ఎలా ఉండాలంట? ధర్మబద్ధమైన అర్థము అంటే డబ్బులు సంపాదించడం అంట ధర్మబద్ధంగా సంపాదించాలంట. అలాగే ఈ డబ్బును ఖర్చు పెట్టే కామం ఉంది చూసారా? అంటే కామం అంటే కోరిక.
అది ఎప్పుడైతే ధర్మబద్ధంగా సంపాదించిన ధనంతో కామం కూడాను ధర్మబద్ధంగానే తీర్చుకుంటామంట. కోరికలన్నీ కూడాను ధర్మబద్ధంగానే ఉంటాయంట. అప్పుడు ఏం జరుగుతుంది? సహజంగానే మోక్ష స్థితి సిద్ధిస్తుందట. అంటే మోక్షం కోసం ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. మన భారతీయ సనాతన విధానంలో ఈ విధమైన పురుషార్థము, నీ యొక్క మీనింగ్‌ఫుల్ లైఫ్ అని చెప్పేసి అంటాం కదా! ఒక ఒక అర్థం అని చెప్పేసి అంటే మీనింగ్. నీ జీవితానికి ఒక మీనింగ్ కావాలి. నీ జీవితానికి ఒక అర్థవంతమైన జీవితం నువ్వు గడపాలి అని చెప్పేసనన్న దానికి ధర్మాన్ని పాటిస్తూ ధనాన్ని సంపాదించి అది ధర్మబద్ధంగా నీ కోరికలను తీర్చుకుంటూ ఉంటే సహజంగానే పరమాత్మ అనుగ్రహానికి నువ్వు పాత్రుడు అవుతావు. తద్వారా నువ్వు మోక్షాన్ని పొందగలుగుతావు. అంటే మోక్షం కోసం ప్రత్యేకంగా ప్రయత్నించవలసిన అవసరం లేదు. జీవన విధానంలోనే మోక్షాన్ని పొందే విషయం కూడాను మనకి నిర్దేశించారన్నమాట. బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము అని ఈ నాలుగిటికి సంబంధించి 4 ఆశ్రమాలు కూడా చెప్పారు మనకి. ఈ 4 ఆశ్రమాలు చూడండి. బ్రహ్మచర్యం అని చెప్పేసి అంటే పెళ్ళయ్యే వరకు కూడాను కేవలం అంటే స్త్రీ పురుష సంగమం ఒకటే కాదు. బ్రహ్మ ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడో పరబ్రహ్మ ఆ విధంగా మనం ప్రవర్తిస్తూ ఏదైతే నేర్చుకోవాలో సంసారాన్ని వీదేందుకు కావలసిన ప్రజ్ఞలు, శక్తి ఇవన్నీ కూడాను సంపాదించుకుంటాడు. గార్హస్థ్యంలో ఒక గృహస్థుగా ఒక సంసారాన్ని సాగిస్తూ చక్కగా గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ పిల్లల్ని కని వాళ్ళని పెంచి వాళ్ళని విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళకి కావలసిన సౌకర్యాలన్నీ ఇస్తూ ఏది ఎప్పుడు చెయ్యాలో అవన్నీ చేస్తూ కనుక చేస్తే అది గార్హస్థ్యం, గృహస్థ ధర్మం అని చెప్పేసి అంటాం. అయిపోయిన తర్వాత ఇంకా గృహస్థ ధర్మం, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళకి ఎవరికి వాళ్ళుగా బ్రతుకుతూ ఉన్నారు. ఇంకా నీ అవసరం అంటూ వాళ్ళకి లేనప్పుడు వానప్రస్థం అనే స్థితి వస్తుంది. వానప్రస్థంలో ఏంటంటే మనం మన సంసారం గురించిన ఆ ఏదైతే గనక మన బాధ్యత అని భావిస్తూ ఉన్నామో, సంసారంతో అంటిపెట్టుకుని ఉన్నామో, ఇది కాకుండా మన ప్రజ్ఞని సొసైటీ యొక్క బాగు కోసం, సొసైటీ యొక్క మేలు కోసం ఉపయోగించడం మొదలు పెడతాం. అంటే ఎవరికైతే మనం ఇప్పటివరకు సంపాదించిన ఆ జీవన జ్ఞానం ఉందో అది అందించేందుకు మనం సొసైటీలోకి వెళ్ళిపోతాం అనమాట. ఇది వానప్రస్థము. ఇంకా చివరిగా ఎందుకంటే ఇంకా శరీరంలో ఓపిక లేదు. తర్వాత చేయవలసిన పనులన్నీ సంపూర్ణంగా పూర్తయ్యాయి. నీ ధర్మాలన్నీ కూడా సరిగ్గా నిర్వర్తించావు. 3 స్తరాల్లో కూడాను నువ్వు చక్కటి పరిపూర్ణతను సాధించావు. కాబట్టి చివర్లో సన్యాసము అంటే పరమాత్మ యొక్క న్యాసము. సంన్యాసము అని చెప్పేసి అంటారు. సమ్ అంటే ఏంటి? సంథింగ్. ఆ సంథింగ్ అంటే ఏంటది? ఏదైతే మనకు అప్పటి వరకు తెలియదో దాన్ని తెలుసుకునే ప్రయత్నం అనమాట సంన్యాసము. ఆ న్యాసం చేస్తామని చెప్పేసి అంటే దాని గురించి సాధన చేయడం అనమాట. ఇప్పుడు మనకి ఎప్పుడైతే పరమాత్మ తత్వం గురించి నువ్వు సాధన చేస్తావో మోక్షం సహజంగానే సిద్ధిస్తుంది. ఇంత చక్కని విధానంలో భారతీయ సంస్కృతి సనాతన ధర్మం మానవ జీవితం యొక్క ధర్మం కింద మనకి ఇన్ని నిర్దేశాలని విధి విధానాలని కూడా అందించిందనమాట. అందుకని సనాతన ధర్మాన్ని పాటించిన వారెవరు కూడాను మో మోక్షకాములే అవుతారు. ముందు కాములు అవుతారు. కామి కాని వాడు మోక్షకామి కాడని చెప్పేసి అంటారే అది సత్యమే. ఎందుకంటే కామి అయి కోరికలన్నీ కూడా తీరిపోవాలి. ధర్మబద్ధంగా తీరిపోయిన తర్వాత సహజంగానే మోక్షం గురించిన ఇంకా అది కామం కాదది. మోక్షం సహజంగానే సిద్ధిస్తుందన్నమాట. ఇప్పుడు 4 యోగ మార్గాలని చెప్పేసి అనుకున్నాం కదా! ఇందాక జ్ఞాన మార్గం కానివ్వండి, భక్తి మార్గం కానివ్వండి, రాజమార్గం కానివ్వండి, ఆహ్, కర్మ కర్మ మార్గం కానివ్వండి. ఈ 4 మార్గాలు కూడా ఆహ్, తీసుకెళ్ళేదెక్కడికి? ఒకే గమ్యానికి అన్న విషయం కూడా మనం ముందుగా తెలుసుకున్నాం మనం. అలాగే ఇప్పుడు ఇంతే కాదు నేను అనుకున్నాం కదా! మనం లయ యోగ, హఠ యోగ ఇంతే ఈ 4 యోగాలే కాదు. లయ యోగము, హఠయోగము, కుండలిని యోగము, క్రియాయోగము, స్వరయోగము, నాదయోగము, జపయోగము అంటే ఇవన్నీ ఏంటి? ఏదైతే యోగం అంటే ఒకటి కావడం కాబట్టి వాటితో నాదంతో ఒకటైతే నాదయోగం, స్వరంతో ఒకటైతే స్వరయోగం, జపంతో ఒకటైతే జపయోగం, లయతో ఒకటైతే లయయోగం. ఈ విధంగా ఇన్ని విధాల యోగ మార్గాలు పరిపరి విధాలున్నాయి.
స్వామి వివేకానంద ఏం చేశారంటే వీటన్నిటిని కూడా ఏకపరిచి, అంటే ఇన్ని విధానాలు ఉన్నా సరే వీటన్నిటిని ఏకం చేసి 4 ప్రధాన విధానాలు అని చెప్పేసి అని మనం చూసిన ఈ 4 విధానాలు ఉన్నాయి, 4 స్ట్రీమ్స్ ఆఫ్ యోగా అని చెప్పేసి అని, ఇవి మనకి స్వామి వివేకానంద మనకి చెప్పిన మార్గం అన్నమాట. వారు ఎలా చెప్పారు? జ్ఞాన యోగం అని చెప్పేసి అంటే ఇంటలెక్ట్, రాజయోగం అంటే విల్ పవర్, భక్తి యోగం అంటే ఎమోషనల్ కల్చర్, కర్మయోగం అంటే యాక్షన్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్, అంటే కర్మ చేస్తాం గాని ఫలితాన్ని మాత్రం ఆశించి కాదన్నమాట. ఇలాగా ఈ విధమైన నిర్వచనాన్ని వివేకానందుడు ఇచ్చి ఈ నాలుగిటిని కూడాను మనం ఆచరణకి ఆ, అర్హమైనవి, ఆచరణకు చాలా అనువైనవి అన్న విషయాన్ని వివేకానంద మనకు తెలియజేశారనమాట. ఇప్పుడు ఈ 4 విధానాలకు కూడా సాధకులకు మనం ఒకటి అడుగుతాం, ఏమండి ఇది చెయ్యాలంటే మరి మేము అర్హులము కాము ఎలా తెలుస్తుంది అనే ఒక ప్రశ్న వస్తుంది కదా. ఇప్పుడు మనకు కూడా అర్హత పాత్రత అనే రెండు చాలా ముఖ్యమైన విషయాలు. అర్హత ఉండాలి మనం అది చేసేందుకు, అది చేయడానికి పాత్రత అని చెప్పేసి అంటే ఏదన్నా ఇప్పుడు నింపాలి అంటే, మనం ఏదైనా కావాలి అంటే, ఏదైనా ఒక నీరు ఉన్నది అంటే నీరు నింపాలంటే ఒక పాత్ర కావాలి. అంటే అలాగే యోగ అనేది నీలో నింపాలంటే నువ్వు ఆ పాత్రగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నావా, ఆ అర్హత నీకున్నదా అన్న విషయాన్ని చూసి మనకు తెలియజేస్తారన్నమాట. అలాగే ఈ సాధకుల అర్హత గురించిన ప్రశ్న వచ్చినప్పుడు, ఇన్ని వైవిధ్యాలున్న మార్గాలకి మరి ఇన్ని రకాల అర్హతలు ఉండాలా? ఇది కూడా ఒక ప్రశ్నే కదా, మనందరికీ వస్తుంది కదా. ఏం అక్కర్లా, మార్గాలు వేరైనా సరే గమ్యం ఒకటే అయినట్టుగానే సాధన విధానం కూడా ఒక్కటే. ఈ వ్యక్తుల అవసరాలు పూర్తి చేసేందుకు, ఇది మన ఒక అవసరం, దీన్ని పూర్తి చేసేందుకు మాత్రం ఈ వివిధ మార్గాలు సూచించారు. ఎందుకంటే నీ యొక్క వ్యక్తిత్వానికి అనుగుణంగా ఏ మార్గం బాగుంటుంది అనేది నువ్వు ఎంచుకుని నువ్వు పాటించేందుకు అనుగుణంగా ఈ మార్గాలు చెప్పారు. కానీ నిజానికి ఇన్ని మార్గాలు కావు, అన్ని కూడా గమ్యం ఒకటే అని చెప్పేసి అని అన్నప్పుడు, ఇన్ని మార్గాలకి వ్యక్తులు రకరకాలుగా ఉన్నా సరే, ఏ ఒక్క వ్యక్తి ఆ వ్యక్తి విలక్షణ వ్యక్తి కదా. అలాగే ఈ మార్గం కూడా ఒక విలక్షణ మార్గం, ఈ సాధన కూడా ఒక విలక్షణ సాధన. ఇవన్నీ కూడాను దేని మీద ఆధారపడి ఉంటాయి? వ్యక్తి నిర్మాణం, ఆమె వ్యక్తి యొక్క ప్రవర్తన అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది? త్రిగుణాలు అని చెప్పేసి అనుకున్నాం. ఏంటి ఆ గుణాలు? సత్వము, తమస్సు, రజస్సు, సత్వము. ముందు తమో గుణం, తర్వాత రజోగుణం, తర్వాత సత్వగుణం. ఇప్పుడు వీటితోనే బ్రతుకుతూ ఉంటారు. ఈ కాకపోతే ఏంటంటే కొంచెం హెచ్చు తగ్గులుగా ఉంటూ ఉంటాయి అన్నమాట. పూర్తిగా లేకపోవడం అంటూ ఉంటే కనుక అది మరణ స్థాయి అని చెప్పి, మరణ స్థితి అని చెప్పేసి అనుకున్నాం కదా. కాబట్టి మనలో ఏదో ఒక గుణం ఎక్కువగాను తక్కువగాను, మొత్తం మీద ఈ 3 గుణాలతోనే మనం మన జీవితం మొత్తం కూడా గడుపుతూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు వ్యక్తుల ఇష్టాయిష్టాలు ఉంటాయి, ఎంపికలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఏమవుతూ ఉంటాయి? మారుతూ ఉంటాయి. చూడు ఇప్పుడున్న ఇది మనస్సు అంటేనే ఏమంటాం? సంకల్ప వికల్పముల సంఘాతము అని చెప్పేసి అంటాం. ఒక్క క్షణంలో ఇది ఏమండి ఇది తీసుకుంటారా? తీసుకుంటానండి అని అనిపిస్తుంది. వెంటనే ఎందుకులేండి వద్దులేండి. చూసారా, ఎంతో సేపు పట్టదు, చాలా తక్కువ సమయంలోనే మనకి ఆ సంకల్పం మారిపోతుంది అనమాట. అందుకు అనుగుణంగానే ఈ యోగ విధానాలు, ఈ మార్పులు ఉన్నాయి కదా, ఈ మానసికంగా నిశ్చయించుకోలేని స్థితి ఉంది కదా మనకి. అందుకనే మనం నిశ్చయించుకునేందుకు అనుగుణంగా ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది అన్నట్లుగా మనకి 4 మార్గాలు సూచించబడ్డాయి అన్నమాట. ఇప్పుడు వీటన్నిటికీ కూడాను సాధకుల అర్హత అనుకున్నాం కదా ఒకటే. ఈ ఒకటైన జ్ఞానయోగ జ్ఞానయోగానికి సాధకుడి అర్హతగా సమాధి షట్క సంపత్తి అని, భక్తి యోగలో దైవాసుర సంపత్తి అని, ఇందులో మన ప్రయాణం అసురీ సంపద నుండి దైవీ సంపద వరకు అని, కర్మయోగలో కర్మ వైపు తమస్సుని అధిగమిస్తూ పయనించడం. ఇది అంటే మనకు కావలసిన అర్హతలు అన్నమాట ఇవి. ఈ అర్హతలు ఉన్న వాడికి, అంటే జ్ఞానయోగం చేయాలంటే గనక ఆ సమాధి షట్కది అంటే ఏ విధమైన సమచిత్తత కావాలి కదా. ఈ షట్క సంపత్తి అంటే ఈ కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాల్ని అధిగమించే శక్తి అన్నమాట.
అధిగమించినప్పుడు ఏమవుతాం మనం? వీటన్నిటికీ కూడా అతీతులం అవుతాము. అతీతులం అయినప్పుడు సమధి, ఆ చిత్తం సమచిత్తం అవుతుంది అనమాట. ఇలా కావడం జ్ఞానయోగానికి కావలసిన అర్హత. అలాగే భక్తి యోగం అంటే దైవాసుర సంపత్తి. అంటే మన ఇప్పటి వరకు కూడా అసురీ గుణాలు ఉంటాయి మనందరిలో కూడాను. ఈ అసురీ గుణాలను వదిలేసి దైవీ గుణాలని తీసుకోవడం, ఆ దైవీ గుణాలు అందుకునే వైపు ప్రయాణించేందుకు కావలసిన సంకల్పంగా ఉండడం, ఇందుకు కావలసిన అర్హత. అలాగే కర్మ వైపు వెళ్ళాలి అని చెప్పేసి అంటే ఈ తమస్సు అప్పటి వరకు కూడా తమో గుణంతో ఉంటాం కదా, తమో గుణం నుంచి సత్వగుణానికి వెళ్ళాలి. కాబట్టి తమస్సుని అధిగమిస్తూ పయనించడం అని చెప్పేసి అంటే ఇవి అర్హతల కింద నిర్ణయించడం జరిగిందనమాట. ఈ విషయాలన్నిటినీ కూడా సూక్ష్మంగా ఆలోచించి చక్కని విధానంలో మన యోగ పద్ధతులన్నీ కూడాను రూపొందించబడ్డాయి. చూస్తేనే తెలుస్తుంది కదా, మనం విన్నాం కదా, ఈ విషయాలన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటే ఎంతటి ఆలోచన విధానంతో, ఎంతటి ముందు చూపుతో మన పెద్దలు మనకి ఈ విధానాలన్నీ అందించారు. సనాతన ధర్మం అనేది కేవలం ఆ కాలానికి ఈ కాలానికి పరిమితం కాకుండా సనాతనముగా అనూచానంగా ఎప్పటికీ కూడా ఉండేటట్లుగా. ఎందుకంటే యుగాలు వేరైతే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. సత్యయుగానికి ఒక ధర్మం ఉంది, త్రేతాయుగానికి ఒక ధర్మం ఉంది, ద్వాపర యుగానికి ఒక ధర్మం ఉంది, కలియుగానికి ఒక ధర్మం ఉంది. ఏ యుగానికి ఆ యుగ ధర్మం పనిచేస్తుంది, ధర్మం మారిపోతూ ఉంటుంది. కానీ సత్యం మాత్రం ఒకటే ఉంటుంది, అది పరమాత్మ అని చెప్పేసి అంటాం మనం. ఈ సత్యాన్ని పట్టుకున్న వాళ్ళు ఎప్పుడూ కూడాను ఉద్ధరించబడతారు. ఎందుకంటే పరమాత్మ పట్టుకున్నవాడు ఉద్ధరించబడతాడు కదండి. పరమాత్మే కదా మనకు అన్ని, పరమ అవధి అని చెప్పేసి అంటాం కదా. ఏదైతే నువ్వు సాధించాలనుకుంటున్నావో ఈ జీవితం, ఒక నావని చక్కగా ఈ సంసారం అనే సాగరాన్ని దాటించడానికి పరమాత్మ అనే ఒక తాడు పట్టుకుంటే అది ఒక తెడ్డు అని చెప్పేసి అనుకుంటే చక్కగా ఆ తెడ్డు వేసుకుంటూ ఈ సంసార సాగరాన్ని దాటేయొచ్చు. ఇంతటి చక్కటి విషయాలన్నిటినీ కూడా సంకలన పరిచి ఒక చోటకి చేర్చి మన ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని రూపొందించడం జరిగింది. కాబట్టి మనందరం సనాతన ధర్మాన్ని గనక పట్టుకుంటే ఈ భవ జలధి అనే దాన్ని మనం అతి తేలికగా దాటివేయగలము అన్న విషయం రుజువు అవుతూ ఉన్నది. ఎప్పటికీ కూడా రానున్న కాలంలో మరింత స్పష్టంగా రుజువు అవుతుంది. ప్రపంచం మొత్తం మన సనాతన ధర్మం వైపు వెళుతుంది. అందరూ కూడా అన్ని జాతుల వారు ఇప్పటికే ఆ మార్పు, ఇస్కాన్ కానివ్వండి, శ్రీ కృష్ణ కాన్షియస్ కానివ్వండి, అలాగే అద్వైత సిద్ధాంతం, అద్వైత సొసైటీ ఆఫ్ అమెరికా అని చెప్పేసి అని ఆ, వివేకానంద స్వామి స్థాపించిన సంస్థ అస్- అత్యద్భుతంగా విస్తరిస్తూ ఉన్నది. అద్వైత సిద్ధాంతాన్ని అక్కడంతా కూడాను ప్రచారం చేస్తూ ప్రబలం చేస్తూ ఉంది. చాలా మంది ఈ మార్గంలోకి వచ్చి సనాతన ధర్మాన్ని ఆచరించేవారుగా వారందరూ కూడా మారుతూ ఉన్నారన్నమాట. ఇది చాలా శుభ సూచకం. అలాగే భారతీయ ఆలోచన విధానానికి ప్రపంచం ఇస్తున్న ఒక నివాళి అన్నమాట. ఈ విషయాలన్నింటినీ కూడా సూక్ష్మంగా ఆలోచించి మనకి యోగ పద్ధతులు అన్ని రూపొందించబడ్డాయి అనుకున్నాం కదా. విధానాలు, అర్హతలు అన్ని కూడా మనకి చక్కగా వివరించబడ్డాయి. ఇక్కడ మనం ఈ విధానాల్లోనే మనం ఇప్పుడు విశ్లేషిస్తున్న యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే భిన్నత్వంలో ఏకత్వం అనేది కూడా చూడండి కనిపిస్తూ ఉంది కదా. మార్గాలు వేరైనా గమ్యం ఒకటే, భిన్నత్వంలో ఏకత్వం. జాతులు వేరైనా, సంస్కృతి రకరకాల సంప్రదాయాలు వేరైనా, ఉమ్, అభిరుచులు వేరైనా అందరూ కూడాను భారతీయులమే. ఇలాగా భిన్నత్వంలో ఏకత్వం అనే దాన్ని చాలా చక్కగా మనం దర్శించాం ఇప్పటి వరకు కూడాను. చివరిగా ఈ సారాంశం, ఈ ఈ ఇందులో మనం నేర్చుకున్న విషయం ఏంటి? మన సంస్కృతిలో అంతర్లీనంగా ఉన్న అన్ని ఆ ఉన్న స్ట్రింగ్ ఒకటి ఉంది. అంటే ఇప్పుడు చూడు, ఒక దండ ఉన్నది అని చెప్పేసి అంటే ఈ లోపల ఉండే ఒక దారం ఉంటుంది, అది ఈ పూసలన్నిటిని కూడాను వరుసగా కలిపి ఉంచుతుంది. ఇది ఇది ముఖ్యం అన్నమాట. అదే భారతీయ సంస్కృతిలో ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం అనే తాడుతో రకరకాల పూసలు గుచ్చబడి భారతీయ సంస్కృతి కింద మనకి ఆ, ప్ర- ఉమ్, మన- చూపించబడ్డది అనమాట, ప్రపంచానికి చూపించబడ్డది. ఇదో దారం లాగా పూసలను కలిగి, అలాగే పూలు రకరకాల పూలు అయి ఉండొచ్చు, కానీ వాటి అన్నిటిని కట్టేందుకు ఉపయోగించే దారం దారమే. ఆ దారం ఎన్ని రకాల పూలనైనా సరే కలిపి కడుతుంది. అప్పుడే దాన్ని మాల అని చెప్పేసి అంటాం. ఇది ఒక జపమాల అని చెప్పేసి అని అన్నామంటే, రుద్రాక్ష మాల అని చెప్పేసి అని అన్నామంటే ఆ దారం ప్రధానం అన్నమాట. రుద్రాక్షలు విడిగా ఉన్నంత వరకు విడివిడి రుద్రాక్షలే.
ఆ దారంతో గుచ్చిన తర్వాత మాత్రమే ఇది మాల అనే ఒక విశేషమైన ఆ ఒక నామానికి కానివ్వండి, ఒక విశేషమైన కార్యకలాపానికి ఉపయోగపడటం కానీ జరుగుతుందన్నమాట. అలాగే భిన్న సంస్కృతులన్నిటిని కూడా కలిపి భారతీయ సంస్కృతి అనే ఒకే ఒక మాల కింద నిలిపిందనమాట. ఈ- అలాగే మనం ఏం నేర్చుకున్నాం అంటే దీంట్లో యోగా అనేది మానవ అభివృద్ధికి, పురోగతికి, ముఖ్యంగా ఆధునిక యుగంలో విలువలతో కూడిన పురోభివృద్ధికి ఉపయోగించే ఒక ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు కావలసిన ఒక ముఖ్య ఉపకరణం యోగా. అంటే ఇంత గొప్ప విషయాన్ని మనం తెలుసో తెలియకుండా మన జీవితాల్లోకి ఆహ్వానించాం, ఆచరిస్తూ ఉన్నాం. ఎంతటి అదృష్టవంతులం మనం అందరం కూడాను. ఇప్పుడు మీరందరూ కూడాను ఈ బాధ్యత, ఇది నిజం చెప్పాలంటే ఇదేదో ఆ అదృష్టం, అవకాశం, తర్వాత ఇంకేదో మాకు వచ్చిన అనుగ్రహం అని చెప్పేసి అనుకోమాకండి. ఇది మీకు బాధ్యత. మీ అందరి భుజస్కంధాల మీద ఈ బాధ్యత ఉంది. కానీ మీరు చాలా సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఎందుకంటే గురువుల ఆశీస్సులు మీకున్నాయి. రామకృష్ణ పరమహంస, శారదామాత, వివేకానందులు, ఈ విధమైన గురువులందరూ, అలాగే ఇప్పుడు మీకు యోగా నేర్పుతున్న యోగాచార్యులు, వీరందరి ఆశీస్సులు కూడా మీ అందరి మీద సంపూర్ణంగా ఉంటాయి. కాబట్టి మీరు సమర్థవంతులైన యోగులుగా మీరందరూ కూడాను రూపొందించబడతారు అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తూ ఆశీర్వదిస్తున్నాను. ఈ రోజుతో భిన్నత్వంలో ఏకత్వం అనేది యూనిట్ 2 అయిపోయింది. ఇక ఆ, తరువాతి కార్యక్రమం యూనిట్ 3 మొదలవుతుంది అనమాట. అది మన రకరకాల సంస్కృతులు, నాగరికతల గురించిన విషయాలన్నీ వస్తాయి. అవన్నీ కూడా మనం సోమవారం నుంచి మనం ఆ విషయాలు పరిశీలించడం మొదలు పెడతాం. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయా. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం ద్యౌః శాంతిరంతరిక్షగం శాంతి. పృథివీ శాంతి, ఆపః శాంతి, ఓషధయ శాంతి, వనస్పతయ శాంతి. విశ్వే దేవా శాంతిర్బ్రహ్మ శాంతి. సర్వగం శాంతి. శాంతిరేవ శాంతి. సామా శాంతి. రేధి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా మృతంగమయ. ఓం సహనావవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే సన్మంగళాని సంతు. సర్వారిష్ట సుశాంతిర్భవతు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. స్వస్తి.
स्लाइड का मामूल చెప్తా కూర్చొని కూడా చేయొచ్చు కూర్చొని ఆ నుంచి నేను